కాసి బోరు బావులకు బలవుతున్న చిన్నారులను బతికించే మార్గమే లేకుండా పోయింది. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా, అధునాతన పరికరాలు అందుబాటులోకి వచ్చినా బోరుబావిలో పడిన పసి ప్రాణాలకు భరోసా లేకుండా పోతోంది. కన్నవారిని కన్నీటి సంద్రంలో ముంచేస్తూనే ఉంది. ఇంతకీ మన దగ్గరున్న టెక్నాలజీ ఏంటి అని, అవి ఏ మేరకు అసలు పనిచేస్తున్నాయి? బోరుబావులకు చిన్నారులు బలి కావాల్సిందేనా? పాతాళంలోని ప్రాణాలను కాపాడే వారే లేరా? అధునాతన టెక్నాలజీ కూడా ఆదుకోదా? రెస్క్యూ రోబోలు విఫల ప్రయోగాలేనా? అదృష్టాన్నే నమ్ముకోవాలా? నోళ్లు తెరుచుకున్న బోరుబావులకు చిన్నారులు బలవుతున్న ఘటనలు మన దేశంలో తరచూ జరుగుతూనే ఉన్నాయి. అయినా వారిని సురక్షితంగా బయటకు తీసుకురాలేకపోతున్నాం. మృత్యుంజయులుగా నిలవలేకపోతున్నాం. అందుకు మార్గాలు కనుక్కోవడంలో మన శాస్త్ర పరిజ్ఞానం ఇంకా వెనుకంజలోనే ఉండటం దురదృష్టకరం. 100 ఘటనలు జరిగితే 10 మందిని కూడా రక్షించుకోలేకపోయాము అంటే మన టెక్నాలజీ ఎంతవరకు మనకు పనికొస్తోందో అర్థం చేసుకోవచ్చు. బోరుబావుల నుంచి చిన్నారులను కాపాడేందుకు చాలా కాలం నుంచి ఉపయోగిస్తున్న పద్ధతి ఆ బావికి సమాంతరంగా మరో గొయ్యి తవ్వడం. అయితే ఈ ప్రక్రియ ఎక్కువ సమయం తీసుకోవడం, దీనివల్ల చిన్నారులను ప్రాణాలతో బయటపడేయడం దాదాపు అసాధ్యమే అయ్యేది. అందుకే టెక్నాలజీపై దృష్టి పెట్టారు. ఆటోమేటిక్, మాన్యువల్ అనే 2 రకాల రెస్క్యూ రోబోలను తయారు చేశారు. ఈ రెస్క్యూ రోబోలతో బోరుబావుల్లోని చిన్నారులను రక్షించడం ఖాయమనుకున్నారు. ప్రయోగాత్మక పరీక్షల్లో ఇవి విజయవంతమయ్యాయి కూడా. కానీ ప్రాక్టికల్ గా వినియోగంలోకి తెచ్చేసరికి విఫలమవుతున్నాయి. ఆటోమేటిక్ రెస్క్యూ రోబో మిషన్ నియంత్రణ ఆధారంగా పనిచేసే ఈ రోబో బోరుబావిలో పడిపోయిన వారిని బిగించుకుని పైకి లాగుతుంది. ఇక మాన్యువల్ రోబో 2 చేతుల మాదిరిగా ఉన్న పరికరాలను బోరుబావిలోకి పంపి చిన్నారులను రక్షిస్తుంది. కానీ ఈ 2 రోబోలు ఫీల్డ్లో మాత్రం ఫెయిల్ అవుతున్నాయి. అందుకే ఇలాంటప్పుడు దేవుడిపై భారం వేయాల్సిన పరిస్థితి ఎప్పటికీ ఉంది. సమాంతర గొయ్యి తీసేసరికి చిన్నారి బ్రతికుంటే అదృష్టంగా భావించాల్సి వస్తోంది. ఏది ఏమైనా ఒకేసారి 100కు పైగా ఆకాశంలోకి చేర్చుతున్న ప్రస్తుత తరుణంలో భూగర్భం నుంచి మాత్రం ఒక్క చిన్నారిని కూడా బయట పడేయలేకపోవడం అత్యంత విషాదకరం. గురువారమే మనం ఈ ప్రశ్న వేయడం జరిగింది అధికారుల్ని. ఈ సమాంతరంగా గొయ్యి కాకుండా ఇంకే ఆపరేషన్ లేదా అని కూడా అడగడం జరిగింది. 60 గంటల ఆపరేషన్ అది. ఎన్నో రెస్క్యూ టీములు పనిచేశాయి, మరెన్నో ప్రయత్నాలు. ఆ ప్రయత్నాలకు తగ్గట్లే ఇంకెన్నో అడ్డంకులు కూడా ఎదురయ్యాయి. ఆ అడ్డంకుల్ని అధిగమించాలని తీవ్రంగా శ్రమిస్తున్న బోరుబావిలో చిన్నారి జాడ మాత్రం కనిపించలేదు. పాపను బోరుబావి నుంచి బయటకు తీయడానికి సమస్యగా మారిన అంశాలేంటో ఒక్కసారి ఇప్పుడు చూద్దాం. అడ్డంకి 1, బండరాయి. గురువారం సాయంత్రం 6:30కు చిన్నారి వీణ బోరుబావిలో పడితే 2 గంటల తరువాత రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ అయింది. బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వుతుంటే 10 అడుగుల దగ్గర పెద్ద బండరాయి అడ్డమొచ్చింది. ఆ రాయి దాదాపు 10 అడుగుల లోతు వరకు ఉండటంతో దానిని పొక్లైనర్తో తొలగించడానికి చాలా టైం పట్టింది. అలా బండరాయి సహాయక సిబ్బంది సమయాన్ని హరించివేసింది. అడ్డంకి 2, రోబోటిక్ హ్యాండ్కు దొరకని గ్రిప్. శుక్రవారం ఉదయం 5 గంటలకు బోర్వెల్ విక్టిమ్ రెస్క్యూ మిషన్ అంటే రోబోటిక్ హ్యాండ్ ద్వారా పాపను బయటకు తీయడానికి ప్రయత్నించారు. ఆ సమయంలోనే సీసీ కెమెరా ద్వారా పాప చేతుల కదలికలు తెలిశాయి. 35 అడుగుల్లో ఉన్న చిన్నారిని రోబోటిక్ హ్యాండ్ ద్వారా పట్టుకుని పైకి తెస్తుంటే వీణ చేతులు విదిలించింది. దీంతో ఒక్కసారిగా ఆమె రోబో హ్యాండ్ నుంచి కిందికి జారిపోయింది. ఇలా 2 సార్లు కిందికి జారిపడింది. అడ్డంకి 3, సీసీ కెమెరా నుంచి మిస్సింగ్. రోబోటిక్ హ్యాండ్ ప్రయత్నాలు విఫలమయ్యాక శుక్రవారం 11 గంటల 45 నిమిషాలకు కుప్పి యంత్రం ద్వారా పాపను తీయడానికి ట్రై చేశారు. అప్పటి వరకు బోరుబావిలోని మోటారుపై ఉన్న పాపను కుప్పి మిషన్ ద్వారా తీయబోతే మోటారుతో పాటు కొంతవరకు వచ్చినట్లే వచ్చి మళ్లీ కిందికి జారిపోయింది. దీంతో మోటారును మాత్రమే పైకి తీయగలిగారు. మోటారు పైనుంచి కిందికి జారిపడిన తరువాత చిన్నారి జాడ సీసీ కెమెరాకు చిక్కలేదు.
అడ్డంకి 4 భారీ వర్షం. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో పని మొత్తం కొంతసేపు ఆపేయాల్సి వచ్చింది. అలాగే బోరుబావి దగ్గర అంతా బురదమయంగా మారటంతో పని వేగం తగ్గింది. అడ్డంకి 5 బోరుబావిలో నీరు. శనివారం ఉదయం నుంచి బోరుబావిలోకి మ్యాట్రిక్స్ కెమెరాను పంపించారు. అయితే 320 అడుగుల వరకు వెళ్లినా ఫలితం దక్కలేదు. చివరికి మరింత లోతుకు మ్యాట్రిక్స్ కెమెరాలను పంపబోతే బోరుబావిలో నీరు కనిపించింది. దీంతో ఆ నీటిని తొలగించడానికి ఆ పక్కనే మరో బోరుని తవ్వారు. ఇలా పాప రెస్క్యూ ఆపరేషన్ విఫల యత్నాల మధ్య సాగింది. అడ్డంకి 1 బండరాయి.